ఒకరికొకరు. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట. మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఇంతకు ముందు ఏం చేస్తూ వచ్చాను అదే అదే ఇప్పుడు చేస్తున్నాను, చేయబోతున్నాను. ఇంతకు ముందు నా అంతట నేనుగా ఎదిరించి అందరికీ శత్రువునయ్యాను. నాకు అన్యాయం చేసిన వాళ్ళందరూ, అంజలితో సహా అందరూ హ్యాపీగా ఉంటే నేను నానా మాటలు పడ్డాను. అందుకే ఇప్పుడు రంగు మార్చాను. నువ్వు అన్నావుగా ఎవరూ చందు నుంచి నిహారికను వేరు చేయలేరు అని. ఇప్పుడు చెప్తున్నాను, నేను వేరు చేస్తాను. అది డైరెక్ట్ గా కాదు, అంజలి ద్వారా. అంజలిని అస్త్రంగా ఉపయోగించి దాన్ని సర్వనాశనం చేస్తాను. ప్రాబ్లంని సెంటిమెంట్తో సాల్వ్ చేస్తాను. ఏంటి చందునా నన్నా? చందుతో సహా ఎవ్వరూ అంజలి దగ్గరుండగా నన్నేం చేయలేరు. నా శత్రువులందర్నీ ఇక్కడి నుంచే స్మాష్ చేస్తా. అంజలి, నిహారిక, చందు అందరికీ నా కెపాసిటీ ఏంటో తెలిసేలా చేస్తాను. అంజలి చందుల మధ్య ఉన్న సంబంధం నిజమే అయితే అంజలి ఫస్ట్ నైట్ ఒప్పుకోదు, సూర్యాని రిజెక్ట్ చేస్తుంది. సాయంత్రం చందు వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ దాని గురించే మాట్లాడుకుని ఉండాలి. అలా అయితే ఈ పాటికి అంజలి ఇక్కడ ఉండాలి. రాలేదేంటి? అంజలి ఇక్కడుండాలి, సూర్య కింద కోపంతో చిందులు తొక్కుతూ ఉండాలి. అంజలి వచ్చింది, సో నేను అనుకున్నదే కరెక్ట్. ఏంటి నిద్ర పట్టడం లేదా? అదే అంటే ఆలోచిస్తూ. నిజమే, అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేదాకా పట్టుదలున్న వాళ్ళకి నిద్రాహారాలు ఉండవు. మీరేంటి ఇక్కడ? అంజలి శుభకార్యం జరిగిందా లేదా అని టెన్షన్ పడుతున్నారా? ఏంటండి ఏదేదో మాట్లాడుతున్నారు? నేను వస్తాను. ఆగండి.
మీరు అలా వెళ్ళినంత మాత్రాన నమ్మటానికి అమాయకుని కాదు. నేను అంజలిని కాదు గీత. నాకు మొత్తం తెలుసు. మీరు ఈ శోభనం జరిపించాలని వచ్చారు. అందువల్ల మీరనుకుంటున్న అంజలి చందుల మధ్య అనుబంధం తెగుతుందని. అంజలి మీది కోపంతో అది సుఖంగా జరగకూడదు అనుకున్నారు. అది నాకు తెలుసు. శోభనం గదిలోకి పంపేటప్పుడు ఎవరైనా మంచి కోరేవారు 4 మంచి మాటలు చెప్పి పంపుతారే తప్ప నీలా ఏడ్చి పంపరు గీత. మీరేం చదువుకున్నారు? ఇంజనీరింగ్ కదా. నేను మీ అంతలా చదువుకోలేదు. ఇప్పుడిప్పుడే లోకాన్ని చదువుతున్నాను. మీరు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. సంబంధం ఉంది గీత. మనిషిని మనిషిగా బతకని చదువులు, మనిషిని జంతువులా వేటాడే సంస్కారాన్ని ఇచ్చే మీ చదువులు చదవనందుకు మొదటిసారి ఆనందంగా ఫీల్ అవుతున్నాను. మీలా ప్రేమ పేరుతో మోసం చేయడం రానందుకు గర్వపడుతున్నాను. నేను మోసం చేయడం ఏంటి సూర్య గారు? ప్లీజ్ ఇంకా నటించకండి. నాకు మొత్తం తెలుసు. మీరు మారలేదు, మారినట్టు నటిస్తున్నారు. మీలాగే చదువుకుంది కాబట్టి అంజలి మిమ్మల్ని నమ్మొచ్చు. కానీ నేను అలా అని మీ గురించి అంజలికి చెప్తాననుకోకండి. చెప్తే అది నమ్మకపోగా మొత్తం నా మీదే రివర్స్ అవుతుంది. దానికి అదే చెడు చేసుకుంటుంది. అందుకే దానికి ఈ విషయం చెప్పను. అలా అని నీ ఆటలు సాగనివ్వను. మీ ఇంట్లో 4 రోజులు ఉంటానన్నారు కదా, ఉండండి, వెళ్ళండి. అంతేకాని ఏం చేయడానికి ట్రై చేసినా మీ అంత సున్నితంగా ఎత్తుకు పై ఎత్తులు వేసి సమాధానం చెప్పే సంస్కారం కాదు మాది. దెబ్బకి దెబ్బ, మాటకి మాట. బాగా లో క్లాస్ వాణ్ణి. అర్థమైందనుకుంటాను. పడుకోండి. నేనన్న మాటలు మీరొచ్చిన పనులతో సహా పూర్తిగా మర్చిపోయి నిద్రపోండి. గుడ్ నైట్. నమస్తే అంకుల్. ఇదేనా రావడం? రండి రండి అంకుల్. ఇక్కడే ఆగిపోయారే, రండి. సారీ అమ్మా, నువ్వెవరో గుర్తు రావడం లేదు. గుర్తుకు రావడానికి మర్చిపోయే అవకాశం లేదు కదండి. అంటే అర్థం కాలేదు. నేనెవరో మీకు తెలీదు, నన్నెప్పుడూ చూడలేదు. నా పేరు నిహారిక. వచ్చేసారా? అదేంటండి, ఈ టైంలో వస్తున్నానని ఫోన్ చేస్తే ఎయిర్పోర్ట్కి అబ్బాయిని పంపించేదానిగా. వాడి ఇంట్లో ఉంటే కదా నువ్వు పంపించడానికి. నిజమే, లేడు, బయటికి వెళ్ళాడు. అది కాఫీ తెస్తాను అంకుల్. ఆంటీ మీకు కావాలా? తీసుకురామ్మా.
సరే. ఎవరి అమ్మాయి? ఎప్పుడు చూడలేదు. నీ తాలూకా నా తాలూకా? ఎవరి తాలూకు కాదు, చందు తాలూకు. చందు తాలూకా అంటే? తన పేరు నేహారిక, మన కాబోయే కోడలు. చందు పెళ్ళాడాలనుకుంటున్న అమ్మాయి. గీతా, ఏంటే ఇక్కడ కూర్చున్నావు? సూర్య, కాఫీ వస్తున్నా. త్వరగా రండి, చల్లారిపోతుంది. చూసావంటే ఈ ఘోరం? తెలిసిన మనుషుల్ని మోసం చేసి ఓ రాస్కల్ వాళ్ళ పిల్లాన్ని బలిచ్చాడట. అంజలి, నేను డ్యూటీకి వెళ్తున్నా. ఎక్కడికి బయలుదేరావు? ఇక్కడ కాకుండా ఎక్కడికైనా వెళ్దామని. అదేంటి, ఏమైంది ఇప్పుడు? అసలు ఎందుకలా హఠాత్తుగా లేచొచ్చావు? ఏం లేదు అంజలి, నేనింకిక్కడ ఉండనే. వెళ్తాను. ఏమైందంటే చెప్పకుండా వెళ్తా వెళ్తా అంటావేంటి? ఏమైందో చెప్పు. అంజలి, ఏంటోనే చాలా ఇబ్బందిగా, అనీజీగా అనిపిస్తోంది. ఉండలేకపోతున్నాను. ఏమైంది? రాత్రి దాకా బాగానే ఉన్నావు కదా? ఏమో, అదేం నాకు తెలీదు. సూర్య ఏమన్నా అన్నారా? సూర్యనా? సూర్య తనేమంటాడు? ఏమనలేదు. అంటే అది సూర్యకి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అంజలి. అంటే ఏదో అన్నారన్నమాట. అనాలా? చూస్తుంటే తెలీదా? ఛ, నువ్వు పొరపాటు పడుతున్నావే. సూర్యకి నువ్వంటే అభిమానం, గౌరవం. రాత్రంతా నీ గురించి, నీ స్నేహం గురించి గొప్పగా చెప్పాడు తెలుసా? అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. కావచ్చు, నాదే తప్పేమో. కానీ నన్ను వెళ్ళని. ప్లీజ్ లెట్ మీ గో. ఇంపాసిబుల్. నీకోసం 2 రోజులు ఉంటానన్నావు. సరే అన్నాను. నా కోసం 4 రోజులు ఉండాల్సిందే. కాదనడానికి వీల్లేదు. అది కాదే అంజలి. ఇంకేం మాట్లాడకన్నానా? కాఫీ చల్లారిపోయి ఉంటుంది, వేడి చేసి తెస్తాను, ఉండు.
నాకు ఇదేం నచ్చలేదురా. అవునరా, నేను నీకు చెప్పింది ఏమిటి, నువ్వు చేసిందేమిటి? గీత అపార్థం చేసుకుంది, నచ్చ చెప్పి ఒప్పించి తీసుకురారా అంటే తనని విడాకుల దగ్గర రప్పించి అందరిలో గోలగోలై ఇప్పుడు ఇంకో అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నావా? మాట్లాడవేరా? ఏ నమ్మకంతో ఆ పిల్లని నేరుగా ఇంట్లో తీసుకొచ్చి పెట్టావు? రేపు గీత వచ్చి కాళ్ళు పట్టుకుంటే ఏం చేస్తావు? గీతని క్షమిస్తే ఈ పిల్ల బతికేం చేస్తావు? ఇవన్నీ ఆలోచించావా? ఏ ఆ మాత్రం విడాకులు తీసుకునేదాకా ఆగలేకపోయావా? అది కాదు నాన్నగారు, నిహారికని తీసుకొచ్చింది నిజమే కావచ్చు, కానీ దాని వెనుక ఏ దురుద్దేశం లేదు. నీది సదుద్దేశం అన్న విషయం నాకే అర్థం కావడం లేదు. ఇక జనం ఎలా నమ్ముతారా? ఇప్పుడు ఆ పిల్ల భవిష్యత్ ఏమిటి? ఏంటండి ఆ గీతని తెగ వెనకేసుకొస్తున్నారు? మీరు లేని టైంలో అది ఏం చేసిందో తెలుసా? ఎంతెంత నాటకాలు ఆడిందో తెలుసా? మీ కొడుకుని కొట్టించడానికి ట్రై చేసింది. చెయ్యి నరం కట్ చేసుకొని నా చావుకి నా మొగుడే కారణం అంటూ రాసి పోలీసులకు అందేలా చేసింది. ఆ క్షణంలో మన టైం బాగోక దానికేమైనా అయ్యుంటే బిడ్డ బతికేమై ఉండేది. ఈ జనమంతా అప్పుడేది నమ్మేవాళ్ళు? ఊళ్ళో వాళ్ల కోసం వీడి భవిష్యత్తు బలి పెట్టమంటారా? మనమంటే వీసవెత్తు విలువలేని మనిషితో వీడి జీవితం ఆనందంగా గడుస్తుందా? అవునవును, నీకు అన్నీ అలాగే ఉంటాయి. అత్తగారివి కదా, ఆడదానికి ఆడదే శత్రువని అదేదో తొందరపడి తప్పించింది. పెద్దదానివి నువ్వు చేయాల్సిందేంటి? దానికి నచ్చ చెప్పి వినకపోతే దవడ పగలగొట్టి వినేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు ఆ పిల్లకి నీకు తేడా ఏమిటి?